ఇక్కడ చూసుకుంటే హ్యుండై i20 వెహికల్ సార్ మా దగ్గర ఎనీ టైం వచ్చేసి హ్యుండై i20 వెహికల్స్ వచ్చేసి అరౌండ్ 10 to 15 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుందండి. అంటే 2010 మోడల్ నుంచి 2020-22 వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వెహికల్. ఆస్ట్రా అంటే టోటల్ టాప్ ఎండ్ అనమాట. సో తక్కువ బడ్జెట్లో అరౌండ్ 4 lakhs బిలో చూసే వాళ్ళకు, డీజిల్ చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆస్ట్రా అంటే మనకి ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, అలా వీల్స్, ABS, బ్యాక్ వైపర్, పుష్ డాట్ బటన్, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు తక్కువ బడ్జెట్లోనే ఇవన్నీ ఫీచర్స్ ఉన్న కార్ అయితే అవైలబుల్ ఉందండి. ఇది మైలేజ్ కూడా 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 3,60,000 నుంచి 3,80,000 అండి. 3,60,000 నుండి 3,70,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హ్యుండై Elite i20 సార్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్ నుంచి 2020 మోడల్ వరకు మనకు సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. సో పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనకు. ఇదైతే కింద మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5 lakhs బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడొచ్చండి. ప్రజెంట్ అయితే 550 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 5 lakhs బడ్జెట్లో వరకు ఉండొచ్చండి. ఇది హ్యుండై ఎక్సెంట్ వెహికల్ సార్. సో ఈ వెహికల్లో మెయిన్ అడ్వాంటేజ్ అంటే మైలేజ్ చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వెహికల్. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. సో గ్రాండ్ ఐటెం తీసుకోవాలని అనుకున్న వాళ్ళకైతే ఎక్సెంట్ వెహికల్ కూడా చాలా బెస్ట్ ప్రిఫరబుల్గా ఉంటుందని చెప్పేసి నేను చాలామంది కస్టమర్లు కూడా సజెస్ట్ చేస్తుంటాను. ఎందుకంటే డిక్కీ స్పేస్ చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అసలు చాలా ఫ్రీగా డ్రైవింగ్ అయితే చాలా బాగుంటుంది వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ సార్, 2014 మోడల్. ఇది వచ్చేసి డ్రైవర్ వచ్చేసి 87,000 డ్రైవర్ ఉందండి. వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది. కస్టమర్తో మాట్లాడుకుంటే 3,50,000 అండి, 3,50,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. ఇది వచ్చేసి ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇయర్ వచ్చేసి 2018 మోడల్ సార్, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ అండి. VXI అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇది ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. ఇది ప్రైస్ కూడా మన కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై ఒక 5 lakhs బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడచ్చండి. 5 lakhs బడ్జెట్. ఇప్పుడు ప్రజెంట్ ట్రాఫిక్లో వచ్చేసి మనకు ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మాన్యువల్ డ్రైవ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలామంది కస్టమర్లకు. సో ఇప్పుడైతే ఆటోమేటిక్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కస్టమర్స్. సో ఈ వెహికల్ అయితే మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో అందువల్ల అని చెప్పేసి మనకి ఇది Type 3 మోడల్ అండి. ఇయర్ కూడా మనకి ఏంటంటే 2017 మోడల్ నుంచి Type 3 మోడల్ వచ్చింది. 2017 to 2023 వరకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సేమ్ ఉంటుంది వెహికల్. ఇదైతే మనకు 5 lakhs బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడొచ్చండి. మనం ఇక్కడికి వచ్చి కస్టమర్తో మాట్లాడుకుంటే మీకు అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి, నేను చెప్పిన రేటే ఫైనల్ అని కాదు. 5 lakhs రావచ్చు. కస్టమర్ నీడ్ అవసరం ఉంటే 490కి ఇవ్వచ్చు. సో ఆ బడ్జెట్లో అనమాట. ప్రజెంట్ అయితే 550 అయితే కోట్ చేశాడు. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను 480 to 5 lakhs బిట్వీన్లో కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి. మన దగ్గర వచ్చేసి 2 types ఆఫ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉందండి. మనకి ఏంటంటే ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ ఉందండి. సివిల్ లేని వాళ్ళకైతే మనకు ప్రైవేట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో అది వచ్చేసి మనకు 1.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకి ఎంత రేట్ అయితే మనం మాట్లాడుకుంటామో దాని మీద 60 నుంచి 70% దాకా మనకు ప్రైవేట్ ఫైనాన్స్ చేసే అవకాశం ఉంది. దట్ డిపెండ్స్ ఆన్ మోడల్ అండి. అండ్ మనకు బ్యాంక్ ఫైనాన్స్ ఎలిజిబిలిటీ ఉంటే అరౌండ్ 80% కూడా మనం ఫైనాన్స్ చేసే ఆప్షన్ అయితే ఉందండి.